మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 17వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున భయంకరమైన వార్తను అయితే వినబోతూ ఉన్నారు కుంభరాశి జాతకులు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితుల్లో మీరు చిక్కుకుపోబోతున్నారో, ఏ వార్త వినబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున శారీరక ఆరోగ్యం కోసం మీరు ప్రత్యేకంగా మానసిక దృఢత్వం కోసం ధ్యానము, యోగా చేయండి. అలాగే ఈ రోజున బయటికి వెళ్లే ముందు కుంభరాశి జాతకులు మీకంటే పెద్దవారు అనగా అమ్మ కానీ, నాన్న కానీ, లేదా మీ యొక్క బంధువులు కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి ఈ రోజున మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి వారికి చెప్పండి, వారికి తెలియచేయండి. మీకు ఉన్నటువంటి ఇబ్బంది తీర్చడానికి వారి యొక్క మద్దతును కోరండి. ఖచ్చితంగా మీ యొక్క మాటలు వారికి నచ్చుతాయి. మీరు చెప్పేది అవగతమవుతుంది. వారి యొక్క సంపూర్ణ మద్దతు మీతో పాటుగా ఉంటుంది. అయితే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి మీకోసం నిజంగా చాలా వరకు కూడాను ప్రేమను చూపిస్తుంది. ఇది మీ కష్టాలు మరచిపోవడానికి, కాస్తంత మీకు మానసిక స్వాంతన కలగడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పాలి. ఈ రోజున మీరు చాలా ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నతవంతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగినట్లుగా చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ రోజున భయంకరమైన వార్త ఒకటి వినబోతున్నారు. అది ఏమిటంటే గనక అనవసరమైన తగాదాల్లో మీరు అస్సలు చెయ్యి పెట్టొద్దు. వారి యొక్క తగాదా ఎవరైనా కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు. మీరు వెళ్లి మీ యొక్క పరిమితులకు మించి మాట్లాడొద్దు. అసలు వెళ్లే ప్రయత్నమే చేయొద్దు. ఒకవేళ వెళ్లవలసిన అవసరం వస్తే గనక మీ పరిమితుల్లో మీరు ఉండడం మంచిది. లేకపోతే గనక ఆ సమస్య మీ తలకు చుట్టుకుంటుంది. మీ సమయం వృధా అవడమే కాకుండా మీ యొక్క జీవితంలో ఈ రోజు మరచిపోలేనట్లుగా చేదు జ్ఞాపకంగా మారిపోతుంది. మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు. కావున ఈ రోజున ఇటువంటి అన్ని విషయాల్లో కీలకంగా వ్యవహరించాలి కుంభరాశి జాతకులు. మీరు చెప్పింది ఎదుటివారు వినాలి అనే తపన అస్సలు ఈ రోజున కలిగి ఉండవద్దు. మీరు ఏది చెప్పొద్దో, ఎదుటివారి గొడవల్లో తలదూర్చవద్దు. మీ యొక్క జీవితంలో మీ పని మీరు ఈ రోజున చూసుకుని వస్తే గనక ఉత్తమమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. సకల కార్యాలు ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. లేకపోతే మీకు మనోవ్యధ ఎక్కువైపోతుంది. మీది కాని పని గురించి మీరు ఆలోచించి సమయం వృధా చేసుకుని ఆ తర్వాత బాధపడినా ఉపయోగం ఉండదని గుర్తు పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.